పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మనం ఎదురున్న పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వచ్చిన వాక్య భాగం ఏంటంటే 12వ అధ్యాయము మరొకసారి 21, 22, 23 చూద్దాం. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయాస్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయే. మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. చాలు, మంచిది. దేవునికి మహిమ కలుగును. ప్రియమైన వాళ్ళరా, ఈ లేఖన భాగం ఏంటంటే సమూయేలు భక్తుడు, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడును అది నాకు దూరం అవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు మంచిది. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నవ్వును. అంటే పిల్లరా గమనిస్తే, ఎందుకు ఈ మాటలు ప్రవక్త అయిన సమూయేలు గారు అంటున్నారంటే, పిల్లరా ఇజ్రాయెల్ ప్రజలు సమూయేలు నాయకత్వంలో వాళ్ళు నడుస్తున్నారు. సమూయేలు ఎవరంటే ప్రవక్త, దేవుని ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త, దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, జవాబిస్తూ ఉంటాడు దేవుడు. అలాంటి మంచి ప్రవక్తను సమూయేలు గ్రంథంలో ఒకసారి చూద్దాం. మొదటి ఒక మాట పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒక్క నిమిషం నేను వస్తున్నాను. సమూయేలు మాట్లాడకుండా ఏ మాట కూడా తప్పిపోదు. 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా చదువు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాని మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకుంటారు. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమవుచు వచ్చి
సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, అలాంటి సమూయేలు చెప్పిన మాట ఏదైనా అది నెరవేరుతుందండి. అర్థమైందమ్మా? సమూయేలు మాటలో ఒకటి కూడా తప్పిపోలేదంట. అంటే తన సొంత మాటలు కాదు కానీ దేవుని యొద్ద నుంచి తీసుకొని చెప్పేవాడు కాబట్టి ఆ మాటల్లో ఒకటి కూడా తప్పిపోలేదు. అలానే పరిశుద్ధ గ్రంథంలోని మాటలలో కూడా ఒకటి కూడా తప్పిపోదంట. పుల్లైనా సున్నైనా తప్పిపోదంట. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త. భూమి ఆకాశములు గతించినా గతించిపోతాయంటే కానీ క్షమించండి, 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమును నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోవును గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను, చూసారా, ధర్మశాస్త్రములోని పొల్లైన సున్నైన తప్పిపోదని. కాబట్టి ప్రియులారా, సమూయేలు మాటలలో ఒకటి కూడా తప్పిపోలేదంట. అలాగే ధర్మశాస్త్రంలోని మాటల్లో ఒక్క మాట కూడా తప్పిపోదంట. పొల్లు కూడా తప్పిపోదు, సున్నా కూడా తప్పిపోదంట. అంటే శ్రేష్టమైన మాటలు. పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఎవరివి? దేవుని నోటి మాటలు అని అర్థం. అర్థమైందా? ఏం మాటలంట? పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఎవరివి? ప్రతి మాట కూడా దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు. కాబట్టి దేవుని మాటలు ఎప్పుడైనా తప్పిపోతాయా? తప్పిపో. అందుకే ఆ పరిశుద్ధాత్ముడు రాయించాడు, పొల్లైనా సున్నైనా తప్పిపోదు అని. అలానే ప్రభునందు ప్రియులారా, సమూయేలు మాట ఎవరిది? సొంత మాటలు కాదు, ఆయన ప్రవక్త అట. కాబట్టి దేవుని దగ్గర నుంచి తీసుకొని ఆ మాటలే ప్రజలకు చెప్పేవాడు. తన సొంత మాటలు చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి దేవుని మాటలు, ఆయన చెప్పిన ఏదైనా మాట చెప్పాడంటే అది నెరవేరుతుందంట. ఓ రోజు దేవుడు చెప్పాడంట సమూయేలుతో, సమూయేలు రేపు ఈ పాటికి ఈ సమయానికి నీ దగ్గరికి ప్రజలు కోరుకునే రాజును పంపిస్తాను అన్నాడంట. స్తోత్రం. దేవుడు చెప్పిన మాట నెరవేరింది. ఒకసారి చూస్తారు కావాలంటే చూద్దామా? సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. ఏం చేశాడంట దేవుడు? ఎవరైతే నువ్వు ప్రజలు రాజులు కావాలని కోరుకున్నారు, నీ నాయకత్వం నుంచి, నీ రాజరికం నుంచి ప్రక్కకు వచ్చారు, నేను రాజుగా ఉండకుండా తృణీకరించి, నిన్నే కాదు సమూయేలు నన్ను తృణీకరించారు వాళ్ళు రాజుగా ఉండకుండా అని చెప్పి, ఈ ప్రజలు రాజు కావాలంటున్నారు. కాబట్టి ఎందుకు రాజును కావాలనుకున్నారంటే ప్రజలు సమూయేలు బాగా పరిపాలన చేస్తున్నాడు వాళ్ళు. కానీ సమూయేలు కుమారులంట యథార్థవంతులు కాదంట. సమూయేలు కుమారులంట అన్యాయంగా నడుచుకుంటున్నారంట. న్యాయం తీర్చమని ఆయన దగ్గర కుమారుల దగ్గరికి వస్తే వాళ్ళు లంచాలు తీసుకుంటూ ఉన్నారంట. అంటే వాళ్ళు సరైన కుమారులు కాదు. సమూయేలు అయితే యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, దేవునితో ప్రవక్తగా ఉన్నాడు, దేవునితో మాట్లాడేటువంటి వాడు. దేవుడు ప్రవక్తతో సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు యథార్థంగా ఉన్నాడు. కానీ ప్రియులరా, సమూయేలు పిల్లలు మాత్రం మంచివారు కాదండి. కాబట్టి ఆ కారణం చేత ప్రజలందరూ సమూయేలు దగ్గరికి వచ్చి, నాయన నువ్వైతే మా దగ్గర మాకు న్యాయం తీర్చావు, యథార్థంగా ఉన్నావు, మా సొమ్ము ఏది ఆశించలే, కానీ నీ పిల్లలు నీలాంటి వారు కాదు. కాబట్టి మాకు రాజును, నువ్వేమో వృద్ధాప్యానికి వచ్చావు, కాబట్టి నీ పిల్లలు న్యాయస్తులు కదా, అన్యాయంగా న్యాయం తీరుస్తున్నారు, యథార్థవంతులు కాదు, లంచాలు తీసుకుంటున్నారు. కాబట్టి మాకు రాజును నిర్ణయించమని సమూయేలుతో వాళ్ళు అడిగారు. ప్రజలందరూ వచ్చి, పెద్దలందరూ వచ్చి సమూయేలుని అడిగినప్పుడు సమూయేలుకి
బాధ అనిపించింది, ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఉత్తరం ఇచ్చి ఆ సమయంలో అంటున్నాడు కదా, నిన్ను కాదు వాళ్ళు విసర్జించి నన్నే విసర్జించారు. ఒకసారి చూద్దామా ఆ మాట. 12వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు గ్రంథం 12 మొదటి సమూయేలు గ్రంథం చదువు. అయితే అమ్మోనీయుల రాజైన నా మనసు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీకు రాజై ఉన్నాడు, నన్ను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలేవలనని మీతో నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోత కాలము గదే. చాలు వచ్చిన చాలు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కావాలంటే మీరు ఒకసారి 7వ అధ్యాయం సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం 4-5 వచనాలు చూద్దాం. ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేస్తునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మని ఒప్పుకొని అక్కడ చాలు పాపాత్మని ఒప్పుకున్నారు. తర్వాత 8వ అధ్యాయము మళ్ళీ 3-4 యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పౌలు విడువని 8వ అధ్యాయము 3-4-5 వచనాలు. మీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షుడై లంచం పుచ్చుకొని. చాలా చూసారా ప్రజలు ఏమంటున్నారంట, అయ్యా సమూయేలు వృద్ధుడైనప్పుడు ఆయన తన కుమారుడు ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించును. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యాబీ, రెండవ కుమారుని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షలు లంచం పుచ్చుకుని న్యాయమును తిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలను కూడి రామాలు సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చుని తనలో అతనితో అనేది. మాకు న్యాయం తీర్చుటకి రాజును నియమింపమని వారు అతని మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉంది కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశారు. అందుకు యెహోవా సమూయేలు సెలవిచ్చింది వినగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించు. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే ఆ మాట కోసం చూస్తాను ఏమంటున్నాడు. సమూయేలుతో దేవుడు అంటున్నాడు, సమూయేలు ప్రార్థన చేశారు. రాజు ప్రజలందరూ వచ్చి ఇజ్రాయేల్ పెద్దలందరూ వచ్చి సమూయేలు తయారు, నీ పిల్లలు నీలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ధనాపేక్ష కలిగిన వాళ్ళు, లంచం పుచ్చుకునేవాళ్ళు, న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు డబ్బులు తీసుకొని. కాబట్టి మాకు ఒక రాజును నిర్ణయించమని చెప్పేసి సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు దేవునికి ప్రార్థన చేశాడు. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఉత్తరం ఇచ్చి అన్నాడు కదా, ఏమంటున్నాడు, చెప్పిన మాట ప్రకారం జరిగించు. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి
ప్రియులారా, దేవుడు ఒక రాజును నిర్ణయించాడు. అలానే క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం భాగంలో ఏమిటంటే, ఒక దినాన యేసుక్రీస్తు దేవుడు లేని లోకానికి దేవుడు తోడుగా యేసుక్రీస్తు ప్రభువారిగా ఆయనే మానవ అవతారం ధరించి లేతే మనుష్య కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి మనతో 33.5 సంవత్సరాలు ఆయన జీవిస్తే, మనతో కలిసి జీవించాడు. ప్రజలందరి బాగు కోసమే, ఆయన మేలుల కోసమే జీవించాడు కదా. తను 30 సంవత్సరాలు తండ్రితో తల్లితోనే ఆ ఇంట్లోనే ఉన్నాడు, తన పనులు చూసుకున్నాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలే సేవ. 30వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాడు, దేవుని ఆత్మవశుడయ్యాడు. ఇక 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరాల్లో ప్రపంచం తలకిందులైంది సేవ. భూమి ఎంత గ్రంథం ఉంటే ఆ గ్రంథం కూడా చాలదంట ప్రభువారు చేసిన అద్భుతాలు రాయాలంటే. ఎంత గ్రంథం అమ్మా? భూమి ఎంత పెద్దదో ఆ గ్రంథం నిండా ఆయన చేసిన అద్భుతాలు రాసిన ఆ గ్రంథం కూడా చాలదంట. భూమి ఎంత పెద్ద గ్రంథం ఉన్నా ఆయన చేసిన అద్భుతాలు రాయాలంటే చాలదంట. అన్ని అద్భుతాలు ప్రజలకు చేశాడు, మేలులు కోరి అనేక అద్భుతాలు, ఆశ్చర్యకాలు. గుడ్డి వాళ్ళకు చూపు, కుంటి వాళ్ళకు కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళు లేవనెత్తాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు కదా, పక్షవాయువులను బాగు చేశాడు కదా, ఎన్ని కదా, వంగిపోయిన స్త్రీని బాగు చేశాడు, దేహాలు పట్టిన వారిని బాగు చేశాడు కదా. ఆయన చేయలేనటువంటిది ఏదుందా? అందరినీ బాగు చేశాడు. దేవుడు ప్రభు శక్తి ఆయనకు ఉండను కాబట్టి ఆయన అందరినీ స్వస్థపరిచినని లేఖనాలు ఉన్నాయి మత్తయి సువార్త. అలాగే అందరి కోసం కదా ప్రభువారు న్యాయంగా జీవించాడు. అన్యాయం ఏం చేశాడా? ఆయన నోట అన్యాయం లేదంట, ఆయన కపటం లేదంట కదా. అంత మంచి దేవుడు యేసయ్యను, మన కోసం జీవించిన యేసయ్యను, మన కోసం బ్రతికిన యేసయ్యను, మన బాగే ఆయనకు కావాలి, మన మేలే ఆయనకు కావాలి, మన రక్షణ ఆయన ధ్యేయం, మన స్వస్థత, మనం నెమ్మదిగా కదా ఏ జబ్బులు వ్యాధి బాధలు లేని జీవితం అనుభవించాలని, నరకానికి వెళ్లకుండా మానవులను రక్షించాలని ఆయన ప్రయాసపడితే చివరిలో ఏం చేస్తారంట? శాస్త్రుల పరిశీలందరూ అసూయ చేత ఆయనను, ఇక్కడ రాజును యేసయ్యను రాజుగా ఉండకుండా ప్రజలు ఎలా విసర్జించారు, అక్కడ కూడా నూతన నిబంధనలు కూడా రాజాది రాజు దేవుడే మనుషులతో జీవించి మనుషుల మధ్యలో ఉండి కదా సంచరిస్తున్న ఆయనను దేవుడుగా గ్రహించలేకపోయారు, రాజుగా గ్రహించలేకపోయారు. ఆ తర్వాత ఆయన అసూయ చేత ఆయన అప్పచెప్పి కదా సిలువ వేశారు. దేవుని స్తోత్రం. ఆ పిలాతు అంటున్నారు, మాకు అవసరం లేదు ఆయన. ఏమంటారమ్మా? ఏమంటున్నారు? బరబ్బను నాకు కావాలి కానీ యేసును సిలువేయమని తృణీకరించి ఆయన యొక్క నాయకత్వంలో ఆయన యొక్క చల్ల నీడ నుంచి బయటకు వచ్చారు ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళు అంటారు కదా, ఆ రక్తం మా మీదను మా పిల్లల మీదను నూనెగా కంటేనే ఇజ్రాయేల్ దేశం ఇంతవరకు కూడా సరిగా నిలబడలేదను. ఆ రక్తం, ఆ యొక్క శాపం ఇజ్రాయేల్ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. అక్కడ నూతన నిబంధనలో క్రీస్తు దేవుడే ఈ లోకంలో మానవులతో, దేవుడు లేని లోకానికి దేవుడు వచ్చాడు. కనిపించని దేవుడు కనిపించే వాడిగా ఈ లోకంలో జీవించాడు కదా. మానవుల యొక్క సమస్యలన్నీ విడిపించాడు, మేలులే చేశాడు కానీ ఎవరికి కీడు చేసిన వాడు. అలాంటి ఆయన ఏం చేశారంట? 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు? బరబ్బనా లేక క్రీస్తునా అని వారిని అడిగాను. బరబ్బనా లేక క్రీస్తునని వారిని అడిగాను. వారు అసూయ చేత ఆయన అప్పగించుదని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయాధిపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఒక చాలమ్మా, మనకి కావాల్సింది ఒక మాట. అసూయ చేత ఏలేని వారు అసూయ చేత నేను వస్తాను, నేను నిరపరాధిని చేతులు కడుక్కుంటే వాళ్ళందరూ అంటున్నారంటే ఏమంటున్నారు? ఆ రక్తం మా మీదను
మా పిల్లల మీద ఉండునుగా కానీ కోరుకున్నారంట. దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే వేసిందా పైకి ఎక్కింది. ప్రైజ్ ది లార్డ్. సౌండ్ తక్కువ వస్తుంది. ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కోరుకున్నారంటే దాని అర్థం ఏంటంటే ఆనాడు సమూయేలు పిల్లలు అన్యాయస్తులు లంచగొండులని లంచం తీసుకునే వాళ్ళని తెలిసి మాకు అవసరం లేదన్నారు. మరి యేసయ్యని ఆయన ఏం అన్యాయం చేశాడని ప్రజలు వద్దన్నారు. ఆయన మాకు అవసరం లేదు, నరహంతకుడైనా మాకు సరిపోతాడు, కానీ యేసయ్య మాకు అవసరం లేదని చేసి తూలన్నాడు ఆయన. మరి ఏం అన్యాయం చేశాడు ఇలా? అందుకే ఆయన అన్యాయము ఏమీ చేయలేదని లేఖనం. అన్యాయం చేయకపోయినా కదా లేఖనాలు నెరవేరినట్లుగా ఆయనను వారు తృణీకరించారు. దేవునికి స్తోత్రం. శిలువకు అప్పచెప్పారు. శిలువ బలియాగం ద్వారా ప్రభువారు మనకు సర్వమానవానికి క్షేమాన్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం. అలానే ప్రియులరా వాళ్ళు విసర్జించినప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను కాదు వాళ్ళు విసర్జించింది, నన్నే విసర్జించారు. మనం ఏం ఈ లోకంలో విసర్జించాలి? దేవుడిని ఎవరైనా విసర్జిస్తారు, నిజమైన రాజుని ఎవరైనా విసర్జిస్తారు. సరే, మనుషులంటే వాళ్ళు అన్యాయస్తులు. సమూయేలుకు ఆ విషయం చెప్తే ఆయనే మరి దేవుడికి ప్రార్థన చేసి వాళ్ళని తొలగించి న్యాయంగా చేసేటువంటి న్యాయాధిపతులను ఏర్పాటు చేసేవాడు కదా. దేవుడినే తృణీకరించారు. దేవుడు చెప్పినటువంటి సమూయేలు ప్రవక్త ఆ నాయకత్వంలోంచి వాడు ప్రత్యేకంగా రాజు కావాలని కోరుతున్నారు. దేవునికి స్తోత్రం. అలానే ప్రియులరా అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు? 12వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో, రేపటికి నేను వాళ్ళు కోరుకున్న రాజుని నీ దగ్గర పంపిస్తానని మాట్లాడాడు. చూడండి ఆ మాటలు. రేపు ఈ వేళకు సమూయేలునకు తెలియజేసి నిన్న వచ్చినాం. అది 9:15. అవును, సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసాను. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం దేవుడు ఎలా చెప్పాడు? రేపు ఈ వేళకు సౌలు నీ దగ్గరికి వస్తాడు, నేను పంపిస్తాను వీళ్ళకి రాజును, వీళ్ళని బాధించే రాజును నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి రేపు ఈ వేళకు సమూయేలు నీ దగ్గరికి సౌలు వస్తాడంటే ఆ సౌలు వెతుక్కున్నట్ట ఆ సమూయేలు దగ్గరికి వచ్చాడు. చెప్పినట్లుగా వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సమూయేలు మాటల్లో ఒకటి కూడా తప్పిపోయినది కాదని మాట్లాడుతుంది. కాబట్టి దేవుని మాట తప్పిపోలేదు. బైబిల్ గ్రంథం అంతా దేవుని మాట. ఈ మాటల్లో నుండి పుల్లని సున్నని తప్పిపోదన్నాడు. అవంతా నెరవేరుతాయని అర్థం. ప్రవచనాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఇలా రాకడ ఒకటి ఆలస్యంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు రాకడ ఒకటి జరగవలసి ఉంది. 7 ఏళ్ళు శ్రమకాలం జరగవలసి ఉంది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళైనా 3వ ప్రపంచ యుద్ధం జరగాల్సింది. అవి ఇంకా జరగాల్సింది. దేవునికి మహిమ. అది కూడా జరగబోతుంది, రెడీగా ఉంటుంది వాతావరణం. కాబట్టి ప్రియులరా దేవుని మాట, ఇది దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు, ఇవి కూడా తప్పిపోలేదు. అక్కడ కూడా సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సమూయేలు మాటల్లో కూడా ఒకటి కూడా తప్పిపోవట్లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా యథార్థంగా ఉంటే మన మాటలు కూడా తప్పిపోవు. స్తోత్రం చెప్పండి. తప్పిపోవు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ మాటలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన మాట్లాడిన ప్రతి మాట నెరవేరుతాం. గుర్తుపెట్టుకోండి. చాలా చెప్పాను మీకు, కానీ వాళ్ళు మీకు అర్థం కాదు. చాలా చెప్పాను నేను, ఆయన చెప్పిన మాట చెప్తున్నాను కానీ వాళ్ళకి ప్రజలకు అర్థం కావట్లేదు. దేవునికి మహిమ కలుగుతుంది. అయితే
మనం ప్రార్థించినప్పుడు ఒకసారి తప్పిస్తున్నాడు. అది తప్పించడం వల్ల ప్రజలు ఏమనుకుంటారంటే నా మాట పాస్టర్ గారి మాట జరగలేదు కదా అనుకుంటున్నారు. దేవుడికి మహిమ కలుగుతుందా. యోసేపుకి కుమారుడు కొడతాడని చెప్పాడు, కుమారుడు ఇచ్చాడు. స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా. మందిరం కడతాడని చెప్పాడు, మందిరం కట్టాడు. ఫౌండేషన్ ఏకపడిపోయి మందిరం కడుతున్నట్టు చూపించాడు. దేవుడు ఏదో అద్భుతం చేయకొస్తున్నాడు అనుకున్నాను. అట్లానే ఆయన మందిరం, ఈ మందిరం అంతా సంపూర్తి అయినట్టు చూపించాడు. దేవుడు సంపూర్తి చేస్తాడు ఇన్ టైం, నైట్ టైం. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ప్రభునందుకు లేదా చాలా నా జీవితంలో ఆయన చెప్తున్నాడు. నేను నావి జరుగుతావు నేను నా బ్రతుకుని. మా తాత మాట చెప్పాడు నాకు. ఆయన దేవుని ఆత్మవశుడైనటువంటి ఆత్మాభిషేకం 9 వరాలు ఉన్నటువంటి దైవజనుడు. ఆయన కళ్ళు మూసుకుంటేనే దేవుని వాక్కు ప్రత్యక్షం. మనం చదువుకుంటున్నాం, ఆయనకి ఇంకేం లేదు, వాక్యం ప్రత్యక్షం. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 50:5 అట్లా కనపడుతుంది. అవి తీసి చదివి చెప్తాడు. ఆయన చెప్పిన మాటలు చెప్తాడు. సొంత మాటలు దేవుని వాక్యంలో ఉంది. కల్పించబడిన ఉపదేశాలు అటు ఇటు కొట్టబడతారు ప్రజలు. మీరు కల్పించుకుంటారు ఉపదేశాలు. నీ జ్ఞానంతో నువ్వు ఉపదేశాన్ని కల్పించుకొని రాసుకొని వాళ్ళకి ఇష్టంగా చెప్తావు. అవి కల్పించబడిన ఉపదేశాలు. నా ఉపదేశం కాదంట. ఆయన ఉపదేశం అయితే గ్రంథాన్ని చదువుతూ చెప్పాలి. దేవుని స్తోత్రం. నీకు ఆయన ఒకవేళ ప్రత్యక్షత ఇవ్వకపోతే గ్రంథాన్ని చదివి గ్రంథంలోంచి చెప్పాలి. దేవునికి స్తోత్రం. సొంత మాటలు చెప్పకూడదని అర్థం. ప్రియులరా, ప్రియమైన వాళ్ళరా, నాతో అయితే మా తాతయ్య, నువ్వు బస్సు డ్యూటీ చేస్తుంటావు. డ్యూటీలో ఒక బ్లూ శారీ కట్టుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె బుట్ట పట్టుకొని కూరగాయలు బుట్టలు అంటే పండ్ల బుట్ట లాంటిది, పండ్లు అమ్ముకునేటువంటి మనిషి ఆ బుట్ట పట్టుకొని ఉంది. ఆమె దగ్గర బస్సులో చాలా గొడవ అయింది, జాగ్రత్త అన్నాడు. స్తోత్రం. చెప్పండి జాగ్రత్త, నన్ను ప్రార్థన చేయి, నేను తప్పిస్తా అన్నాడు. మీరు గ్రహించి తెలుసుకొనుటకై దేవునికి యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లు నేను ఆయనను వేడుకొనుచున్నాను. దేవునికి మహిమ. సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాడు. సమూయేలు గారు ఏమని? ఉరుముల వర్షము పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా దినమున ఉరుముల వర్షం పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడి సమూయేలు తిట్లని రాజును నియమించమని మేము అడిగినందు అడుగుల చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసినాం. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అతడు సమూయేలు జనులు తిట్ల నేను భయపడకూడదు. మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించు పూర్ణముగా ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపు వారు ప్రయోజనమానమైన రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయే. యెహోవా మిమ్మును తన జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా, మీరు సరే అయిపోయింది. ఇక ఉరుముల వర్షం పంపించాడు. సమూయేలు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఉరుముల భయంకరమైన ఉరుములతో కూడిన వర్షం అక్కడ కురిసిందంట. అప్పుడు ప్రజలందరూ భయపడి దేవునికి భయపడ్డారు. సమూయేలుకి వాళ్ళ ముందే ప్రార్థన చేశాడు, ఉరుముల వర్షం కురిపించు ప్రభు అంటే. భయంకరమైన ఉరుములతో కూడిన గాలులతో కూడిన వర్షాన్ని పంపించినప్పుడు ప్రజలు వారు భయపడిపోయారు. సమూయేలుకి భయపడ్డారు, దేవునికి భయపడ్డారు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నిజమే మీరు చేసిన పాపం చేసామని ఒప్పుకున్నారనమాట. ప్రజలు ఏం చేశారమ్మా? ఏం చేశారు? అయ్యా పాపం చేశాం, రాజును నియమించమని మేము కోరుకున్నది పాపమే, మమ్మల్ని క్షమించు, మేము మరణం కాకుండా మా కోసం ప్రార్థన చేయమంటే సమూయేలు అప్పుడు అంటున్నాడు, మీరు మిమ్మల్ని దేవుడు కోరుకున్నాడు, స్వకీయ జనాంగంగా కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడమ్మా? ఆయనను విసర్జింపకుడి, తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామ నిమిత్తము తన జనులను ఆయన విడనాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం.
తనకు స్వాస్థ్యంగా కోరుకున్నాడు దేవుడు, తనకు జనముగా కోరుకున్నాడు దేవుడు, తనకు రాజులైన యాజక సమూహం కోరుకున్నాడు దేవుడు. పరిశుద్ధ జనాంగంగా ఉండాలని పరిశుద్ధ జనాంగంగా చేశాడు. మనం స్వాస్థ్యంగా కోరుకున్నాడు దేవుడు, మనం దేవుని ఆలయంగా కోరుకున్నాడు దేవుడు. మనం స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఇలాగా తనకు జనంగా కోరుకున్నాడు, స్వాస్థ్యంగా కోరుకున్నాడు, రాజులైన యాజక సమూహంగా కోరుకున్నాడు, పరిశుద్ధ జనాంగంగా సొత్తైన ప్రజగా కోరుకున్నాడు. ఆ తర్వాత ఆరోది ఆయన మనను ఆలయంగా కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నివసించే ఆలయం మీరు. ఆలయాన్ని ఎవడు పాడు చేస్తే వాడు నేను పాడు చేస్తాను ప్రియులారా. కాబట్టి మీరు నా ఆలయమై ఉన్నారని మీరు ఎరగరాని మాట్లాడుతున్నారు. పేతృపత్రికలోనేమో నాకు రాజులైన యాజక సమూహం అంటున్నాడు. యోహాను కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లోనేమో మీరు ఆలయం అన్నాడు. చెప్పండి. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలోనే తనకు ఇష్టమైన జనాంగంగా చేసుకున్నాడంట, చేసుకున్నాడు. రెండవది ఆ సమూయేలు పేతురు రాసిన పత్రిక మనను రాజులైన యాజక సమూహముగా ఆయన చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూద్దామా? రాజులైన యాజక సమూహముగా సొత్తైన ప్రజగా ఆయన చేసుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 2వ పేతురు మొదటిదమ్మా, ఒక్క నిమిషం నేను మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో ఉన్న ఆశ్చర్యకరమైన మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయ ప్రచురణ చేయని వ్యక్తులు ఏర్పరచబడిన వంశములు రామోజులను కదా. ఏంటంటే ఎలా ఏర్పరచుకున్నాడు? ఏర్పరచబడిన వంశంగా చేసుకున్నాడు, తన వంశంగా చేసుకున్నాడు. తర్వాత రాజులైన యాజుగా రాజులను చేస్తున్నాడు, యాజకులుగా చేశాడు, సమూహముగా చేశాడు, పరిశుద్ధ జనం కదా. ఆ తర్వాత దేవుని సొత్తైన ప్రజే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. కాబట్టి అంటున్నాడు చూడండి కింద 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరేశ్వరులను ఏమి విసర్జించాలంట? శరీర విసర్జించాలి. మనం శరీరానికి ఉన్న ఆశ, ఏం తిందుమా ఏం త్రాగుదు ధరించు. శరీరానికి ఒకటి తినాలి, త్రాగాలి, నిద్రపోవాలి, సుఖించాలి. ఈ ఆశలను విసర్జించాలి. ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. ఈ లోకంలో మనం విసర్జించాల్సింది శరీరాశలు కదా. ఇంకా గమనించండి ఏమి విసర్జించాలో దేవుని వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. శరీరాశలను విసర్జించాలి. రెండవది గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఆ మాటలు ఉంటాయి. సరే అవి లేట్ అవుతుంది కానీ, కాబట్టి శరీరాశలను విసర్జించాలి, నేత్రాశలను విసర్జించాలి, జీవపడమను విసర్జించాలి. కానీ వీళ్ళరా మనం ఏం విసర్జిస్తున్నాం? దేవునిని విడిచిపెడుతున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నాం. విసర్జించడం అంటే విడిచిపెట్టడం. సరే ఒకసారి చూద్దామా? గలతీగానే ఎఫెసీ పత్రికలలో ఉంటాయి ఆ మాటలు. చూడండి ఒకసారి ఏమి విసర్జించాలో చెప్తున్నాడు పౌలు గారు సంఘానికి. చదువుదామా? ఇరవై 22వ వచనం, 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కాదమ్మా, ఎఫెసీ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏం చేయాలంట? ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావముతో ధరించుకొనవలెను. చాలా.
ఒకటి, మనము దేవుని ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. రెండవది అంటున్నాడు కదా, ఒకసారి చూద్దాం. 22వ వచనంలో ఏముందంటే, ఎఫెసీ 4:22లో, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని, ప్రాచీన స్వభావం, దురాశల వలన కలిగే మీ ప్రాచీన స్వభావం అంటే మీ మనసు, మీ ఆలోచన అన్నిటి కలిపి, మీ ప్రవర్తన అన్నిటి కలిపి మీ ప్రాచీన స్వభావము అంటున్నాడు. పాత మనస్సును విడిచిపెట్టాలి, విసర్జించాలి. చెడ్డ మనసును విసర్జించాలి, వదులుకొని. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూద్దామా, అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 30-31 వచనాలు, 4:30-31 వచనాలు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినమున ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, జాగ్రత్త వినండి, వేటిని విసర్జించాలి. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణను, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. సమస్తమైన ద్వేషము, దోషం, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించాలి. ఒకటి, శరీరాశలను విసర్జించాలి, ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశను విసర్జించాలి. రెండవది, నీ పాత స్వభావాన్ని విసర్జించాలి. మూడవది, కోపాన్ని, క్రోధాన్ని కదా, ఇవన్నీ విడిచిపెట్టాలి. అంటే ద్వేషము, మనుషుల మీద ఉన్న ద్వేషం, కోపం, మనుషుల మీద ఉన్న కోపం, క్రోధం ఇంకా కఠినమైంది, అల్లరితో కూడిన ఆటపాటు, దూషణ, చెడ్డమాట, ఆ తర్వాత సకలమైన దుష్టత్వం, ప్రతి విధమైన దుష్టత్వాన్ని మనము విసర్జించాలని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. వాటిని విసర్జించి కదా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అయితే ఇవన్నీ అలానే ఉంచుకొని మనం దేవునిని విసర్జిస్తున్నాం కదా, విసర్జిస్తున్నాం పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లల, దేవునిని విసర్జించకూడదు, వీటన్నిటిని విసర్జించాలి. దేవునిని మనం కోరుకోవాలి. కాబట్టి ఒకటి, ఎలా కోరుకున్నాడు? తనకు జనముగా, తనకి ఇష్టమైన జనముగా కోరుకున్నాడు. రెండవది, రాజులుగా కోరుకున్నాడు, యాజకులుగా కోరుకున్నాడు, పరిశుద్ధ జనాంగంగా, సొత్తైన ప్రజగా కోరుకున్నాడు దేవుడు. మూడవది, కొరింథీయులకు రాసిన పత్రిక 3:16, 1 కొరింథీ 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసించునని మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినట్టుగా దేవుడు వారిని పాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. చదువుండి అన్నమాట. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడని మీరు ఎరుగరా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలు కదా. ఏం కోరుకుంటున్నాడు? ఎలా కోరుకుంటున్నాడు? తన ఆలయంగా, అంటే ఆయన ఉండాలని, మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మనలో మురికుంటే ఆయన రాడు కదా. మురికింట్లోకి మనం వెళ్తామా? పాడైపోయినటువంటి ఇంట్లోకి వెళ్తామా? శుభ్రం చేసుకుని వెళ్తాం. అలానే నీలోనికి ఆయన రావాలంటే నీవు ఆయన మందిరంగా ఉండాలంటే మందిరాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. లోపల అపవిత్రమైనవి కదా విసర్జించాలి. శుభ్రం చేసుకుంటే నువ్వు పరిశుద్ధంగా కనబడితేనే ఆ ఇల్లు మంచిగుంటే ఆయన ఇల్లుకి వస్తాడు. ఇల్లు అయితే శుభ్రంగా ఎప్పుడు ఉండదో అప్పుడు ఎవరుంటారు? సాతాను ఉంటాడు. కాబట్టి మనము ఆలయంగా కోరుకున్నాడు కాబట్టి ఆలయాన్ని మంచిగా మనం సిద్ధపరచుకోవాలి. దేవుని ఆయన ఉండే నివాసయోగ్యమైన ఇల్లుగా మనం సిద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన ప్రభు అలాగే మనల్ని కోరుకున్నాడు. ఎన్నడూ విడవడంట. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు.
ఎంత ఘోర పాపినైనా ఆయన చెంత చేర్చుకొని తన రక్తంలో నువ్వు మనసు మార్చుకుంటే నిన్ను కడిగి ఆలయంగా మార్చుకుంటాడు. నిన్నెప్పుడు కూడా విసర్జించాడు. అంత కోరుకున్నా ప్రజలు రాజును కోరుకున్నా వాడు కోప్పడ్డాడు. కానీ మరి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉరుముల గాలి కదా ఉరుములతో కూడిన వర్షం కురిపించాడు. కానీ మరలా సమూయేలు ప్రార్థన విని దాన్ని ఆపేసాడు. ఆ సమూయేలు ద్వారా మాట్లాడు. మిమ్మల్ని కోరుకుంటున్నాడు దేవుడు, మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. కాబట్టి మీరు దేవుని విసర్జించవద్దు, దేవునికి దూరంగా ఉండవద్దు, దేవుణ్ణి దూరం చేసుకోవద్దు అని అర్థం. దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు, విసర్జిస్తున్నారు, దేవుని విసర్జిస్తున్నారు. కానీ మనకు ఉన్నటువంటి శుక్రవారం ఉపవాస ప్రార్థన కోసం ఎవరైనా విసర్జించారా పనిని? మీకంటే పని పాటలేదు కాబట్టి పాస్టర్ దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఎవరైనా దేవుడిని కోరుకున్నారా? ఈ రోజున దేవుని సన్నిధిని కోరుకున్నారు ఎవరైనా? దేవుని మాటలు కోరుకున్నారు ఎవరైనా? లేనే లేదు. పనినే కోరుకున్నారు, ధనాన్ని కోరుకున్నారు. ప్రభువుని కోరుకుంటే అది మనల్ని వెంబడిస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది కాక. కృపాక్షేమాలు మనకి వెంట వస్తూ ఉంటే పిల్లలు. కాబట్టి ప్రభునందు అయితే ఏమంటున్నాడంటే సమూయేలు లాస్ట్ 23 వచనంలో ఏమన్నాడంటే, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే యెహోవాకి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతానని మాట్లాడు. కాబట్టి పాపం ప్రియులను గమనించండి, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. సమూయేలు తను వాళ్ళకి చెప్పుకుంటున్నాడు, మీకోసం నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఒకవేళ నేను ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను అని తాను తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మనం కూడా దేవునికి ప్రార్థన చేయకపోతే, అంటే వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, మీ యజమానుడే ఉన్నాడు మాట వరుస, నీ మాట వినట్లేదు, తాగుతూ తిరుగుతున్నాడు, లేకపోతే ఇంకొక అసలు ఇంట్లో ఏం పట్టించుకోవట్లేదు, అయినంత మాత్రం నువ్వు ద్వేషించకూడదని అర్థం. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని విసర్జించినా ద్వేషించకుండా వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు సమూయేలు. అలానే మనం కూడా సేవకుడు బాగలేడు, మీకు నచ్చట్లేదు, మీ మాట వినట్లేదు, ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. స్తోత్రం. అర్థమైందమ్మా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ శత్రువు కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన విని వారి మనసులను మార్చివేస్తాడు. వాళ్ళు ఒప్పుకున్నారే మేము పాపులమే అని ఒప్పుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు మేము పాపులమే, మేము రాజును కోరుకొని దేవుని దృష్టికి పాపం చేస్తాం, మేము మరణము కాకుండా మా కోసం ప్రార్థన చేయమంటే తప్పకుండా ప్రార్థన చేస్తాను, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అయితే మాత్రం ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఆయన స్వకీయజనంగా కోరుకున్నాడు. కాబట్టి మీరు ఆయన మాత్రం విసర్జించవద్దు అని మాట్లాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ కూడా నీతున్నారు కూడా ఆయన తెలియజేస్తున్న మాటలే. మనం ఎన్నడూ కూడా ఆయనను విసర్జించు. దేవుడి మాటలు మన మిత్రుల్లో దీవించుగాక. చెప్పండి.